ఒలింపిక్స్లో పివి సింధు బంగారు పథకం సాధించాలనే గోల్తో అడుగుపెట్టింది. ఎందుకో సెమీస్కి చేరకముందే క్వార్టర్ ఫైనల్స్, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ స్థాయిలోనే ఓటమి పాలు చెందింది. ఒక్కోసారి మనం అపారమైనటువంటి లక్ష్యంతో ముందుకెళ్తాం. ఈ లక్ష్యం తెలియకుండానే మన మీద మానసిక ఒత్తిడి పెంచుతుంది. మనకి బంగారు పథకమే లక్ష్యంగా ఉండదు, అది సాధించి దేశ రాష్ట్ర ప్రతిష్ట విశ్వవిఖ్యాతం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఆ సందర్భంలో కొన్ని పొరపాట్లు చేస్తాం. పివి సింధు కూడా అదే చెప్పింది. కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాల్సింది, ఇప్పుడు పథకం చేజారింది, మళ్ళీ 4 ఏళ్ళు ఎదురు చూస్తానని చాలా స్పష్టంగా